నమస్తే. ఎక్కడి నుంచి వచ్చినారు? పల్నాడు జిల్లా వినుకొండ. ఈసారి ఈ కూటమి గెలుస్తుంది. కూటమి ఎందుకు ఓటేయాలి చెప్పండి. డెవలప్మెంట్ లేదు. ఎవరిది? ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ డెవలప్మెంట్ లేదు, రాజధాని లేదు, పోలవరం లేదు, ఏది నదుల అనుసంధానం అది లేదు, అమరావతి అది. కాబట్టి ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. 5 సంవత్సరాల్లో డిఎస్సి వదలలేదు. అన్ని పోస్టులు సిపిఎస్ రద్దు ఎంప్లాయీస్కి. ఈ సంవత్సరం వాటర్ లేదు. మొన్న తుఫాను వస్తే నష్టపరిహారం లేదు. అది మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని తక్కువగా చేసి చూస్తున్నారని అంటారు. అది ఒట్టిదేనండి. వాళ్ళకి సంస్థ స్నానం కల్పించి సీట్లు అయ్యి పర్ఫెక్ట్గా ఇచ్చిండండి. తక్కువగా ఏం చూడాల. మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారికి 21 సీట్లు ఇచ్చినారు, అన్ని గెలుస్తారండి. మరి జగన్ షర్మిల వల్ల జగన్కి ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళ బాబాయ్ చంపింది అదే కదా. 5 సంవత్సరాలైనా వాళ్ళని కాపాడుతుండగా వాళ్ళ బ్రదర్స్ని, కడప ఎంపీ వాళ్ళని. ఇప్పటికీ సీఎం ఉండి సొంత చిన్నాయన చనిపోతే రక్షణ లేదు. వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగల. సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఇంకా ఇంట్లో వాళ్ళు నమ్మనప్పుడు ప్రజలు కూడా నమ్మరుగా. కామనే కదా. పవన్ కళ్యాణ్ ఓడించడానికి జగన్ 100 కోట్లు పెట్టి అంత లేదండి. పవన్ గారు గెలుస్తాడండి. పవన్ గారు అసెంబ్లీ కూడా ఉండటం జనానికే మంచిది. అతను గళం వినిపించి ప్రజల పక్షాన పోరాడుతున్నాడు. జగన్ ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అసలు చేస్తున్నాడు అని అంటున్నారు. ఇది ఎంత? సచివాలయం ఒక 370 కోట్లు పెట్టిండంటండి. మరి అది అట్ట గవర్నమెంట్ ఆస్తులు తాకట్టు పెట్టడం కరెక్ట్ కాదుగా. మరి కొడాలని అంటుండ్రు ఈసారి కుప్పంలో ఒక్క ఓటు కూడా గెలిచలేవు చంద్రబాబు నాయుడు గారు అనే సవాల్. గుడివాళ్ళలో గెలవమనండి. చంద్రబాబు కుప్పం దాకేందుకు గుడివాళ్ళలో కొడాలని గెలవమనండి. మరి రోజా గారు అంటుండ్రు చంద్రబాబు నాయుడు గారు పొత్తులతో రావడం కాదు, దమ్ముంటే సింగిల్ గా పోటీ చేసి చూపించానంట. సరే, ఇంతకుముందు కామన్ పొత్తులు ఉన్నాయండి. అది శక్తులు పోరాడాలంటే అన్ని శక్తులు ఒకటైతేనే మరి అంతే కదండి. మాట్లాడు సార్. ఒట్లూరు అన్న ఈసారి ఈ కూటమి గెలుసా? సరే కూటమి ఈ కూటమి గెలుస్తుందంటారా? చంద్రబాబు నాయుడు గారు పొత్తులతో వస్తున్నారు. అదైతే మీరు దమ్ము ఉంటే సింగిల్ గా రండి అని రోజా గారు అంటున్నారు. రోజాని ఇక్కడ రావని ఆగన్నా. రోజాని ఇక్కడ రావని చెప్పన్నా. రోజాని ఇక్కడ రావని రోజాని ఇక్కడికి ఈరోజు కొడాలి నాని గారు అంటున్నారు మరి కుప్పంలోనే ఓడిస్తాం నిన్న. ఆగన్నా ఒకసారి ఆగు. ఎమ్మల కంపెనీ ఆడు వల్లే తయారు చేశారు తెలుసా. ఓ నవ్వులుతానే ఉంటాడు. ఆడికి మాట్లాడుతూ వచ్చాడికి. ఇప్పుడు మాట్లాడవా నాన్ని. ఇప్పుడు కాదనా, ఇప్పుడు తెలంగాణలోనే పవన్ కళ్యాణ్ గెలిచలేనప్పుడు ఇక్కడ ఏం గెలుస్తాడని? అది తెలంగాణ కదన్నా. ఇదేంటిది? ఆంధ్రాలో కూడా ఒక్క సీటు కూడా గెలిచలేదు కదా. ఇప్పుడు గెలుస్తాడు.